తెలంగాణలో పారామెడికల్ కౌన్సిలింగ్ సంబంధించి ఈరోజు ఆఫ్టర్నూన్ నుంచి ఈరోజు ఆఫ్టర్నూన్ 2 o'clock నుంచి వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాలన్నమాట. ఓకేనా? సో మీకు ఏ కాలేజీలో సీట్ కావాలని చెప్పేసి వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాలి. ఈ వీడియోలో మనము స్టెప్ బై స్టెప్ కంప్లీట్ ప్రాసెస్ తెలుసుకుందాం, వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలో. ఎస్. సో ఫస్ట్ మీరు ఈ వెబ్సైట్ ఓపెన్ చేసుకోవాలి. పారామెడికల్ కౌన్సిలింగ్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఆ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. జస్ట్ మీరు ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఇక్కడ వెబ్ ఆప్షన్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే మీకు కనిపిస్తుంది అనమాట. వెబ్ ఆప్షన్స్, ఆ లింక్ మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఫర్ గివింగ్ ఆప్షన్స్ అని చెప్పేసి ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ దగ్గర ఐ అండర్స్టూడ్ అని క్లిక్ చేసుకోండి. మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ రోల్ నంబర్, మీ రోల్ నెంబర్ ఎంటర్ చేయాలి, మీ ర్యాంక్, మీ మొబైల్ నంబర్, మీ రిజిస్ట్రేషన్ నంబర్. ఓకేనా? సో రోల్ నంబర్, ర్యాంక్ అంటే కనుక మీ మెరిట్ లిస్ట్లో బీపీటీ కావచ్చు, లేకపోతే నర్సింగ్ కావచ్చు, తర్వాత బీఎస్సీ ఎంఎల్టీ కోర్సెస్ కావచ్చు, వాళ్ళు ఒక మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. మెరిట్ లిస్ట్ అనేది రీసెంట్గా ఇప్పుడు మనకి రివైజ్డ్ మెరిట్ లిస్ట్ అది కూడా రిలీజ్ చేశారన్నమాట. ఓకేనా? రివైజ్డ్ మెరిట్ లిస్ట్ అవి రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించి నేను నెక్స్ట్ వీడియోలో, ఇమీడియట్ వీడియోలో అప్డేట్ అయితే ఇస్తాను. ఆ మెరిట్ లిస్ట్లో ర్యాంక్స్ కూడా మెన్షన్ చేసి ఉంటారు, ర్యాంక్, రోల్ నంబర్. సో దాని ప్రకారంగా మీరు ఎంటర్ చేసుకోండి. మొబైల్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్. తర్వాత గెట్ ఓటీపీ క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడేట్ క్లిక్ చేయండి. ఈ విధంగా మీకు ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది, లిస్ట్ ఆఫ్ కాలేజెస్ విత్ కోర్సెస్ అని చెప్పేసి. ఓకేనా? సో మీరు ఏంటంటే బీపీటీ అయితే బీపీటీ, లేకపోతే తర్వాత బీఎస్సీ అయితే బీఎస్సీ, నర్సింగ్ అయితే నర్సింగ్, ఇలాగా మీరు చూస్ చేసుకోవాలి. ఇక్కడ కాలేజ్, మీకు ఏదైనా ఒక కాలేజ్ కావాలంటే కనుక ఆ కాలేజ్ కోడ్ ఇక్కడ టైప్ చేస్తే ఆ కాలేజ్ మాత్రమే మీకు చూపిస్తుంది. ఓకేనా? అంటే ఫిల్టరింగ్ అనమాట. తర్వాత మీకు ఇక్కడ డిస్టిక్, అంటే మీకు సీట్ అనేది ఏ డిస్టిక్లో వచ్చినా ఇబ్బంది లేదు అనుకున్నప్పుడు ఇక్కడ ఆల్ పెట్టుకోండి. లేదు మాకు ఒక పర్టికులర్ డిస్టిక్లోనే మాకు అడ్మిషన్ కావాలనుకుంటే కనుక ఇక్కడ ఆ డిస్టిక్ మాత్రమే చూస్ చేసుకుంటే ఆ డిస్టిక్లో ఏమేమి కాలేజెస్ ఉన్నాయో చూపిస్తుంది మీకు. సో బెటర్ ఆప్షన్ వచ్చేసి ఆల్ పెట్టుకోవడం మంచిది. ఇక్కడ కోర్సెస్ కూడా అంతే అన్నమాట. సో బీపీటీ, తర్వాత బీఎస్సీ నర్సింగ్, పోస్ట్ బేసిక్ నర్సింగ్, ఇవన్నీ వస్తాయి. మీకు బీపీటీనే కావాలనుకుంటే కనుక ఇక్కడ మీరు చూస్ చేసుకోవచ్చు, బీపీటీ కావాలని చెప్పేసి. సో ఇది. తర్వాత ఆప్షన్స్ అనేది ఎలా ఇవ్వాలంటే కనుక ఇక్కడ మీకు ఏ కాలేజ్ కావాలో ఫస్ట్ ప్రిఫరెన్స్గా ఏ కాలేజ్ కావాలో ఆ కాలేజ్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత పక్కన యాడ్, ఇక్కడ ఈ యాడ్ అనేది క్లిక్ చేస్తే ఇక్కడ యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ మీకు ఏ కాలేజ్ కావాలి, సెకండ్ ప్రిఫరెన్స్ కింద ఏ కాలేజ్ కావాలి ఇక్కడ చూస్ చేసుకోండి. మీకు స్కోరింగ్ కూడా వస్తుంది, నెంబర్ ఆఫ్ కాలేజెస్ కాబట్టి స్కోరింగ్ కూడా వస్తుంది. స్క్రోల్ చేసుకొని మీకు ఏ కాలేజ్ కావాలో ఆ కాలేజ్ సెలెక్ట్ చేసుకొని యాడ్ క్లిక్ చేయాలి. సో ఎప్పుడైతే మీరు సెలెక్ట్ చేసుకొని యాడ్ క్లిక్ చేస్తారో మీకు ఈ విధంగా మెసేజ్ వస్తుంది, డూ యూ వాంట్ టు యాడ్ అని చెప్పేసి, యాజ్ ఆప్షన్ 6, ఆప్షన్ 5, ఈ విధంగా మీరు ఎన్ని ఆప్షన్ ఇస్తే అన్ని ఆప్షన్ మీకు మెసేజ్ వస్తుంది. ఓకే అని క్లిక్ చేయండి. సో ఈ విధంగా మీకు యాడ్ అయిపోతుంది అనమాట. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈ కాలేజ్ బీపీటీ కోర్స్కి, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్, ఫోర్త్ ప్రిఫరెన్స్, ఫిఫ్త్ ప్రిఫరెన్స్, ఈ విధంగా మీకు యాడ్ అయిపోతుంది అనమాట. సో మీకు ఎన్ని కాలేజీలు అయినా మీరు ఆప్షన్లో ఇవ్వచ్చు, ఎన్ని కాలేజెస్ అయినా ఇవ్వచ్చు, ఇబ్బంది లేదు. 6 ఇవ్వాలి, లేకపోతే 10 ఇవ్వాలి, లేకపోతే 15 ఇవ్వాలి అనే రూల్ అయితే లేదు. ఎన్ని కాలేజెస్ అయినా వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వచ్చు అనమాట. జస్ట్ ఇక్కడ ఆ కాలేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవడం, సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ క్లిక్ చేస్తే యాడ్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ ఈ ప్రయారిటీ ఆఫ్ ఆప్షన్స్లో ఏదైనా ఒక కాలేజీ మీకు వద్దనుకుంటే దాన్ని మీరు డిలీట్ చేయొచ్చు. ఇలాగా జస్ట్ ఆ కాలేజ్ని సెలెక్ట్ చేసుకోండి, కర్సర్తో సెలెక్ట్ చేసుకొని డిలీట్ క్లిక్ చేస్తే అది అయిపోతుంది అనమాట. అంతే, వెళ్ళిపోతుంది, ఆ కాలేజ్ వెళ్ళిపోతుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ప్రిఫరెన్స్ మార్చుకోవడం ఎలా. సపోజ్ ఇక్కడ సెకండ్ కాలేజ్ ఉంది కదా, ఈ సెకండ్ కాలేజ్ని నేను 4th కాలేజ్గా మార్చాలనుకుంటే కనుక
అప్పుడు మీరు ఏం చేయాలి, మోడిఫై క్లిక్ చేయాలి. మోడిఫై క్లిక్ చేసుకొని ఈ డౌన్ యారో మార్క్ క్లిక్ చేస్తే కనుక ఆ సెకండ్ కాలేజ్ అనేది కింద ఇలా వస్తుంది అన్నమాట, కిందకి వెళ్ళిపోతుంది. అది 4th పొజిషన్ వచ్చేంత వరకు మీరు క్లిక్ చేస్తూ ఉండండి, సరిపోతుంది. ఈ విధంగా మీరు యాడ్, డిలీట్, మోడిఫై ఆప్షన్ అనేది యూజ్ చేసుకోవచ్చు. తర్వాత సేవ్ అంటే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ మీరు సేవ్ చేయడానికి సేవ్ బటన్ క్లిక్ చేయాలి. సపోజ్ ఇక్కడ మీరు 6 ఇచ్చారు. సో ఈ 6 ఆప్షన్స్ని మీరు సేవ్ చేయాలనుకుంటే కనుక సేవ్ క్లిక్ చేస్తే సేవ్ అయిపోతుంది. కాకపోతే మీకు మెసేజ్ వస్తుంది ఈ విధంగా, సేవ్ కన్ఫర్మేషన్ అని చెప్పేసి. మీ రోల్ నెంబర్ చూపిస్తుంది, మీ రోల్ నెంబర్ ఇక్కడ, మీ ర్యాంక్ ఇక్కడ, గెట్ ఓటీపీ క్లిక్ చేస్తే కనుక మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. చెక్ చేసుకొని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్. ఓకేనా? సో ఈ విధంగా మీరు సేవ్ చేసుకోవచ్చు. కన్ఫర్మ్ అయితే కనుక ఈ మెసేజ్ మీకు వస్తుంది, కన్ఫర్మ్డ్ ఆప్షన్స్ యాజ్ ఆన్ అని చెప్పేసి డేట్, టైమింగ్ చూపిస్తుంది. ఈ డేట్న ఈ టైమింగ్లో ఇన్ని ఆప్షన్ కన్ఫర్మ్ చేశారని చెప్పేసి. దీన్ని మీరు ప్రింట్అవుట్ తీసుకోవచ్చు, ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు, ప్రింట్ సేవ్డ్ ఆప్షన్ చెప్పేసి. ఓకేనా? సో ప్రింట్అవుట్ తీసుకోండి. ప్రింట్అవుట్ తీసుకుంటే ఈ విధంగా మీకు మెసేజ్ వస్తుంది, ఈ విధంగా మీకు ప్రింట్అవుట్ వస్తుంది అనమాట. కేఎన్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ తెలంగాణ వరంగల్ అని చెప్పేసి ఇక్కడ టీఎస్ పారామెడికల్ అడ్మిషన్స్, మీ రోల్ నెంబర్, ర్యాంక్, మీ పేరు, సెక్స్, కేటగిరీ, తర్వాత రీజియన్, ఇక్కడ ఆప్షన్స్ మీరు ఎక్కడెక్కడ ఏం కాలేజ్లో ఆప్షన్ ఇచ్చారు చూపిస్తుంది అన్నమాట. సో ఈ విధంగా మీరు ఆప్షన్స్ అయితే ఇచ్చుకోవచ్చు. ఓకేనా? సో ఇది ప్రాసెస్. థ్యాంక్ యూ.